ఆత్మస్వరూపులకు నమస్కరిస్తూ ఈరోజు 38వ రోజు సోపానాలు అధ్యాయం 8 మరణం గురించి. ఐసిస్ ఈజిప్ట్ దేవత రోమన్ల దగ్గరికి వెళ్ళే సముద్ర ప్రయాణికులను ఆమె రక్షిస్తుంది. ఆమె మనకు మరణాన్ని గురించి ఉన్నతమైన కోణాన్ని తెలుపుతుంది. ఇక్కడ ప్రశ్న: మరణ ప్రక్రియను వివరించండి. జవాబు: మరణాన్ని బాధ కలిగించేదానిగానో భయం కలిగించేదానిగో చూడకండి. ఆ రెంటిలో ఏదీ కాదది. అది జీవితంలో ఒక సహజమైన భాగం. పుట్టుకలాగా సహజమైనది అది. పుట్టుక ద్వారా మీరు భిన్నంగా ఉండి తికమక పెట్టే ఈ ప్రపంచంలోకి వస్తారు. మరణంతో స్వర్గతలాలకు వెళ్ళిపోతారు. ఆ స్వర్గతలాలు కూడా భిన్నంగా జ్ఞానాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. మీరు జీవితాన్ని విలువైనదిగా భావిస్తారు, కానీ మరణాన్ని విలువైన దానిగా భావించరు. మీరు అలా భావించకపోయినా సరే, ఆత్మ మీ నిజమైన జీవితం భూమి మీద మీరు గడిపే ఈ 80 ఏళ్ల జీవితం కన్నా చాలా సుదీర్ఘమైనది. భౌతిక మరణంతో ఆత్మ జీవితం ముగియదు. భౌతిక మరణం తర్వాత కూడా మీరు ఇంకా ఆలోచిస్తుంటారు, ఫీల్ అవుతుంటారు. కాకపోతే అప్పుడు మీకు ఈ భౌతిక శరీరం బరువు ఉండదు. ఆ స్థితిలో ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో. బాధను, వ్యధను మరణంతో వదిలేసి యువతలికి వచ్చేస్తారు. మీ భౌతిక శరీరాన్ని మీ సిల్వర్ కార్డ్ వదిలేశాక మీ ఆప్తులు మిమ్మల్ని అక్కడ పలుకరిస్తారు. తిరిగి మీ వాళ్ళను కలుసుకుని ఆనందంగా, ప్రశాంతంగా ఉండే సమయం అది. కొన్ని రోజుల పాటు, నెలల పాటు, ఏళ్ల పాటు అక్కడ సమయం అన్నది ఉండదుగా. విశ్రాంతి తీసుకున్నాక మీరు గడిపి వచ్చిన జీవితాన్ని మీరు తిరిగేసుకుంటారు. మీరు సాధించిన విజయాలను, మీరు చేసిన పొరపాట్లను స్పష్టంగా చూస్తారు. మీ తప్పొప్పుల తీర్పుని ఎవ్వరూ ఇవ్వరు. మీకు మీరే తీర్పునిచ్చుకుంటారు. మీకు మీరే నిర్ణయించుకుంటారు మీ పొరపాట్లను, అంటే కర్మను ఎలా తీర్చుకోవాలో. ఆ తర్వాత కొంతకాలం పాటు ఆ స్వర్గ తలాలలో జరిగే గొప్ప బోధనను విని ఆనందిస్తుంటారు. దాని తర్వాత తిరిగి భూమి మీద పుట్టాలని నిర్ణయించుకుంటారు మీరు. నేను చెప్పే మాట నమ్మండి. ఈ భూమి మీద కన్నా ఆ స్వర్గతలాలే మీకు హాయిగా ఉంటాయి. కనుక మరణాన్ని చూసి భయపడకండి నాయనలారా. ఎంత అద్భుతం మాస్టర్స్! మరణము అంటే అన్నీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాం, కానీ మరణము అంటే అతీతమైన ఒక ఆనందానికి వెళ్ళిపోతున్నాం అనేది తెలుసుకుంటే మరణాన్ని ఆనందంగా ఆహ్వానించగలమేమో కదండి. మరొక ప్రశ్న: స్వర్గం అసలు నిజానికి ఎలా ఉంటుంది? జవాబు: స్వర్గానికి వెళ్ళాలంటే ఎన్నో స్థాయిలు ఉన్నాయి. అనేక భవనాల గురించి మీ బైబిల్ చెప్పటం లేదు. ఆ జన్మలోనూ అంతకుముందు జన్మల్లోనూ కలిసి మీరు సాధించిన ఆధ్యాత్మిక ఎదుగుదల మీద ఆధారపడి మరణానంతరం మీకు బాగా సుపరిచితమైన ఆ తలంలోకి ఆకర్షించబడతారు. అన్ని స్థాయిలు విపరీతమైన అందంగా, ఎంతో ప్రశాంతంగా, ప్రేమమయంగా ఉంటాయి. వాటిల్లో కొన్ని స్థాయిల్లోని వాతావరణం మీ భూమి మీద ఉన్న వాతావరణానికి దగ్గరగా ఉంటుంది. అందుకే కొందరు ఆత్మలు తాము హాయిగా ఇంట్లో కూర్చొని పాత మిత్రులతో కలిసి టీ తాగుతున్నట్లుగా చెప్తుంటారు. అలా ఉంటే తాము సుఖంగా ఉన్నట్లు వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకే అటువంటి వాతావరణాన్ని సృష్టించుకుంటారు. కాలం గడిచే కొద్దీ వాళ్ళ జీవితపు జ్ఞాపకాలు పలచబడిపోతాయి. అలా జరిగే కొద్దీ వాళ్ళు స్వర్గాన్ని మరింత పూర్తిగా సృష్టించుకుంటారు. భూమి మీద ఉండగా ఆధ్యాత్మికంగా బాగా ఎదిగిన వ్యక్తికి స్వర్గాన్ని యథాతథంగా చూడటం కానీ, ఆ వాతావరణానికి సర్దుకోవటం కానీ అస్సలు ఇబ్బందే అనిపించదు. ప్రేమమయంగా ఎదగటానికి అనంతమైన అవకాశాన్ని ఇచ్చేదిగా ఉన్న స్వర్గాన్ని ఆ వ్యక్తి చూడగలుగుతాడు. అద్భుతమైన ఆకర్షిక్ లైబ్రరీలు ఉన్నాయి. సంగీతం, గణితం, లలిత కళలు, అన్ని రకాల సైన్స్లు నేర్చుకోవటానికి స్థలాలు ఉన్నాయి. మీ మిత్రులు మీ పట్ల ఇక చెడు భావనే లేకుండా ఉండే మీ శత్రువులు మీరు అక్కడికి వెళ్ళేసరికి ఆనందంతో మిమ్మల్ని కౌగిలించుకుంటారు. మీరు మళ్ళీ వాళ్ళ దగ్గరికి తిరిగి వచ్చేశారు కదా, మీ ఆత్మ బృందాన్ని చేరుకున్నారు కదా. స్వర్గతలాల్లో అన్నీ సాధ్యమే. మీరు ఏది ఆలోచిస్తే అది సృష్టించుకుంటారు. మీరెక్కడికి కావాలనుకుంటే అక్కడికి క్షణంలో ప్రత్యక్షమవుతారు. దీన్నే టెలిపోర్టింగ్ అంటారు. అందరితో టెలిపతిలో మాట్లాడేస్తూ ఉంటారు. మీ నిజమైన ఇల్లు స్వర్గం అంటే అంతరిక్షమే. భూమి కేవలం మీరు పాఠాలు నేర్చుకునే ఒక బడి మాత్రమే. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్నకి జవాబుతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.